ఇంకేమైనా సబ్ కమిటీలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు సార్ చెప్పగలరా? సబ్ కమిటీలో 6 ఉన్నారండి. చైర్మన్తో 7 ఉంటారండి. 6లో ప్రసన్న కుమార్ గారు ఒకరు ఉన్నారు, అలాగే మన మైత్రి రవి గారు ఒకరు ఉన్నారు, ఎస్కేఎన్ గారు ఒకరు ఉన్నారు, సుప్రియ గారు ఒకరు ఉన్నారు, బాపినేడి గారు ఒకరు ఉన్నారు, చెరుకూరు సుధాకర్ గారు. మొత్తం టోటల్గా 6 చైర్మన్తో 7 ఉన్నారండి. 7 పెద్ద సినిమా చిన్న సినిమా మొత్తం మన సబ్ కమిటీ 7 అయితే ఇప్పుడు ఎగ్జిబ్యూటర్స్ కూడా 7 ఉన్నారండి. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా 7 ఉన్నారండి. మొత్తం కలిపి 21 మంది. దీనికి మొత్తం చైర్మన్గా సురేష్ బాబు గారు, ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు ఉంటారు. అలాగే దానికి దిల్ రాజు గారు, అలాగే అరవింద్ గారు, అలాగే కేఎల్ నారాయణ గారు, వాళ్ళు 4 ఆర్డినరీ మెంబర్స్. అంటే ఇప్పుడు వీళ్ళ మాట ముగ్గురివి ఇబ్బంది పడకుండా 4 నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయానికి. అలాగే చిరంజీవి గారు దీన్ని మామూలుగా వాళ్ళు అందరూ వెళ్ళారు, ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళారు. ఎగ్జిబ్యూటర్లు వెళ్ళారు, డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళలేదు, ఎగ్జిబ్యూటర్లు వెళ్ళారు. అలాగే మనం కూడా మీరు అందరూ కూడా వెళ్దామని అంటే నేను కూడా తీసుకెళ్ళి బాలకృష్ణ గారి చిరంజీవి గారి దగ్గరికి బాలకృష్ణ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి మన బాధలు మన కష్టాలు కూడా చెప్పదాము అంటే 100% టైం తీసుకుందాం. టైం తీసుకొని మనం కూడా వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ ఎగ్జిబ్యూటర్ల బాధలు ఎలా చెప్పారో మన నిర్మాతల బాధలు కూడా చెప్పడానికి మీరు అందరూ అనుమతిస్తే నేను కూడా టైం తీసుకుంటాను. టైం తీసుకుని వెళ్దామండి. ఇటు మనకి ఇండస్ట్రీకి చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇద్దరు పెద్దలు కాబట్టి ఇద్దరిని టైం తీసుకుంటామని ప్రసన్న గారు మేము తీసుకొని ఒక్కసారి అందరూ ఎవరెవరు వస్తారంటే ఒక 40 మందో 30 మందో టైం తీసుకొని మీ అందరూ కూడా అక్కడ కూడా చెప్పొచ్చు. చెప్పిన తర్వాత ఈ సబ్ కమిటీకి వాళ్ళు ఏంటంటే దాన్ని మానిటరింగ్ చేస్తారండి. మానిటరింగ్ అంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా, అంటే ఎగ్జిబ్యూటర్కి ఇబ్బంది కలగకుండా, నిర్మాతకి ఇబ్బంది కలగకుండా, డిస్ట్రిబ్యూటర్కి ఇబ్బంది కలగకుండా పెద్ద సినిమా చిన్న సినిమా, పెద్ద సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమా లేకపోతే పెద్ద ఎగ్జిబ్యూటర్ లేడండి, డిస్ట్రిబ్యూటర్ లేరండి. ఈరోజు 220 సినిమాలు మనం చేస్తే వాళ్ళు 10 సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు ఆ 10 సినిమాలు పర్సెంటేజ్ అడుగుతున్నారు, 220 సినిమాల కోసం మాట్లాడట్లేదు. కాబట్టి మనం ఈరోజు మనల్ని తెరమరుగు చేస్తారేమో అన్న ఒక భయంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కనుక మీ అభిప్రాయం ఇంకా ఇప్పుడు ఇది కాకుండా ఇంకేమైనా చెప్పాలా, లేకపోతే ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే మనం టైం తీసుకొని అందరం కలిపి వెళ్దామండి. థ్యాంక్ యూ సార్. ఇవాళ చిన్న నిర్మాతల గురించి మీరు పెట్టిన మీటింగ్ ఇది అభినందనీయం సార్. కానీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ ఇవాళ మీటింగ్ గురించి. ఎస్పెషల్లీ నాకు కూడా లేదు, రవీంద్ర గోపాల్కి కూడా లేదు.